నాన్న కథ చెప్పవా? మీరు వింటున్నారు కిడ్ స్టోరీస్ ఇన్ తెలుగు పాడ్కాస్ట్ బై సీతారాం, రయాన్ష్ అండ్ స్నిగ్ధ. వెరీ గుడ్. మనం వింటున్నాం కంచుకోట. రయాన్ష్, లాస్ట్ పాడ్కాస్ట్లో మనం విన్నాం కదా, మంత్రగత్త అయిన కాపాలిని చంద్రవర్మకు ఆతిథ్యం ఇచ్చి భైరవుడనే తన నౌకర్ చేత అతడికి విందు భోజనం పెట్టించింది. తర్వాత ఆమె శంకుడనే మాంత్రికుడి వద్ద సర్వశక్తులు ఉన్నటువంటి ఒక శంఖాన్ని తీసుకురావాల్సిందిగా అతన్ని కోరింది. కొన్ని మూలికలతో కాచిన కషాయం ఆ శంఖంలో పోసుకొని ఆమె తాగితే తను మరి ఇంకొన్ని అంటే 1000 ఏళ్ళు హాయిగా బ్రతకవచ్చు అని చెప్పింది. చంద్రవర్మ సరేనని బయలుదేరాడు. తర్వాత ఏం జరిగిందో ఈ పాడ్కాస్ట్లో విందాం. ముందు దారి చూపుతూ నడుస్తున్న కాలనాగును వెన్నంటి చంద్రవర్మ నడవసాగాడు. సర్పం తన 3 తలలను అన్ని దిక్కులకు తిప్పుతూ మధ్య మధ్యలో పెద్దగా బుసలు కొడుతూ గుబురు చెట్ల మధ్యగా పోసాగింది. ఆ చెట్ల కింద అనేక క్రూర జంతువులు, విషసర్పాలు ఆ ఇద్దరికి ఎదురైనాయి. కానీ కాలనాగును చూస్తూనే అవి చెల్లాచెదురుగా పరిగెత్తసాగినాయి. ఆ విధంగా అడవిలో కొంత దూరం వెళ్ళిన తర్వాత చంద్రవర్మకు హఠాత్తుగా అనుమానం వచ్చింది. కాలనాగు మానవ భాషను అర్థం చేసుకుంటున్నది. మాంత్రికురాలు మరో మనిషితో మాట్లాడినట్టే దానితో మాట్లాడి ఆజ్ఞలు కూడా ఇచ్చింది. కానీ అది మానవ భాషలో మాట్లాడినట్టు తను వినలేదు. తను ప్రయత్నించితే కాలనాగు మాట్లాడగలిగేదే లేనిది తెలిసిపోతుంది కదా అనుకొని చంద్రవర్మ ఇలా ఆలోచించి కాలనాగు దగ్గరికి వెళ్ళి, కాలనాగు, మనం ఈ అడవిని దాటాలంటే ఇంకా ఎంత దూరం నడవాలి అని ప్రశ్నించాడు. చంద్రవర్మ ప్రశ్న వింటూనే కాలనాగు ఠక్కున ఆగిపోయింది. దాని 3 తలలు ఒకేసారి భూమి మీద నుంచి పైకి లేచి చంద్రవర్మ కళ్ళల్లోకి సూటిగా చూసినాయి. మరుక్షణం అది తన నాలుకను ముందుకు చాచి చిన్న శబ్దం చేసింది. ఆ ధ్వని మామూలుగా అది కొట్టే బుసలలాగా లేదు. అందులో ఒకదాని వెంట ఒకటిగా 2-3 రకాల శబ్దాలు వినిపించినాయి. చంద్రవర్మ ఆశ్చర్యపోయాడు. అది గ్రహించిన దానిలా కాలనాగు తన 3 తలలను అటూ ఇటూ తిప్పి వెళుతున్న మార్గం నుంచి పక్కకు తొలగి మరొక దిక్కుగా పోతూ అనుసరించి రావలసిందిగా చంద్రవర్మకు ఒక సంజ్ఞ చేసింది. కాలనాగు తనకేదో రహస్యం చూస్తున్నదన్న చంద్రవర్మ గ్రహించాడు. అందువల్ల అతడేమాత్రం సంశయించకుండా దాన్ని అనుసరించి నడవసాగాడు. కొద్దిసేపటికి ఇద్దరు చీకటిమయంగా ఉన్న గుబురు చెట్లలో నుంచి బయటపడి సెలయేరు ఒకటి ప్రవహిస్తున్న చోటుకు చేరారు. కాలనాగు సెలయేటి ముందు ఆగి తన తలలతో దాని అవతల ఉన్న ఒక వింత వృక్షం వైపు చూపించింది. చంద్రవర్మ అటు వైపు చూసేంతలో వికారమైన నవ్వులు, కేకలు, కూతలు వినిపించినాయి. ఆ విచిత్ర ధ్వనులు వస్తున్న చెట్టు వైపు చూస్తూనే చంద్రవర్మ నిలువెల్లా వణికిపోయాడు. అది ఒక వింత వృక్షం. 40-50 అడుగుల ఎత్తున గుమ్మటంలా గుబురుగా పెరిగిన ఆ వృక్షానికి రకరకాల జంతువుల తలలు, పక్షుల తలలు వేలాడుతున్నవి. అవి చంద్రవర్మను, కాలనాగును చూస్తూనే జంతువులలాగా అరవటం, పక్షులలాగా కూయటం ప్రారంభించినాయి. చంద్రవర్మ వృక్షం మీద నుంచి తన దృష్టిని కాలనాగు వైపు చూశాడు. కాలనాగు అతడికేసి నిశ్శబ్దంగా చూస్తున్నది. చంద్రవర్మ వింత వృక్షానికేసి చేయి చూపుతూ అది వృక్షమా లేక ఆ రూపంలో ఉన్న ఏదైనా భయంకర రాక్షస అని అడిగాడు. కాలనాగు నిశ్శబ్దంగా తలలు ఆడించి సెలయేటికేసి నడిచింది. చంద్రవర్మ దాని వెనుకనే బయలుదేరాడు. కొద్దిసేపటికల్లా కాలనాగు ఆ వింత వృక్షం దగ్గరికి వచ్చి ఆగింది. చంద్రవర్మ కూడా అక్కడికి వచ్చేంతలో వృక్షం మీద నుంచి మరింత భయంకరంగా అరుపులు రాసాగాయి. చంద్రవర్మ గుండె రాయి చేసుకున్నాడు. ఒకవేళ కాలనాగు తనను మోసగించి హతమార్చదలిచినా తను చేయగలిగిందేమీ లేదు. ఈ అడవి ప్రవేశిస్తూనే తను మాంత్రికురాలి శక్తికి లోబడిపోయాడు. తన దేహ బలం గాని, ఓరలోని కత్తి గాని ఈ మంత్రతంత్రాల బారి నుంచి తనను రక్షించలేవు. ఈ నిమిషంలో తనకు మేలు గాని కీడు గాని జరగటం సంభవిస్తే అదంతా మాంత్రికురాలి ఆజ్ఞల వల్లనే జరుగుతుంది. చంద్రవర్మ ఇలా ఆలోచిస్తున్నంతలో కాలనాగు అతడికి మరింత దగ్గరగా వచ్చి తలలు ఎత్తి వృక్షం వైపు సంజ్ఞ చేయసాగింది. అంటే ఒక సైన్ చేసింది.
సర్పం తనను వృక్షం ఎక్కమంటున్నదని చంద్రవర్మ గ్రహించాడు. అతడు ఊరలో నుంచి కత్తి దూసి నిర్భయంగా చెట్టును సమీపించి దానితో చెట్టు బోధను ఒక్కసారి గట్టిగా పొడిచాడు. ఆ వెంటనే అడవి దద్దరిల్లేలా హాహాకారాలు వినిపించినాయి. కాలనాగు భయంతో వణికిపోతున్న దానిలా శరీరాన్ని కుంచించి చంద్రవర్మ ముందుకు వచ్చింది. చంద్రవర్మ ఇవేమీ గమనించే స్థితిలో లేడు. చెట్టున వేలాడుతూ తనను వికృత ధ్వనులతో భయపెట్ట చూస్తున్న జంతువుల పక్షుల తలలను తన కత్తితో నరికి కింద పడగొట్టడానికి అతడు నిర్ణయించుకున్నాడు. కాలనాగు చెట్టు బోధ వద్దకు వెళ్ళి శరీరాన్ని దానికి చుట్టి కొమ్మలకేసి ఒక మారు చూసింది. అది చెప్పదలిచిందేదో గ్రహించిన వాడిలా చంద్రవర్మ చరచర చెట్టు మీదకు పాకాడు. ఈ లోపల వృక్షానికి వేలాడుతున్న తలల నుంచి వికృతమైన అరుపులు ఎడతెరిపి లేకుండా వినపడసాగాయి. చంద్రవర్మ నిర్భయంగా కొమ్మలలోకి వెళ్ళి తన కత్తితో పెద్ద పులి తలలా ఉండి కూరలు చాచి భయపెడుతున్న ఒక తలను కొమ్మ నుంచి నరికియాడు. మరుక్షణం అది ధబీమంటూ కింద పడిపోయింది. చంద్రవర్మ ఆశ్చర్యానికి అంతులేదు. భూమి మీద పడిన ఆ పెద్ద పులి శిరస్సు పండులా మారిపోయింది. చంద్రవర్మ గబగబా చెట్టు దిగి వచ్చేంతలో కాలనాగు ఆ పండును నోట కరుచుకొని అతడి కేసి తిరిగింది. చంద్రవర్మ ఆ పండును తీసుకొని గట్టిగా కొరికి చూశాడు. మరుక్షణం కాలనాగు పెద్దగా నవ్వుతున్నట్లు అతడికి వినబడింది. చంద్రవర్మ దానికేసి తిరిగి చూశాడు. చంద్రవర్మ, ఇప్పుడు తెలిసిందా ఈ వృక్షానికి వేలాడుతున్న వింత తలల సంగతి అన్నది కాలనాగు. ఆ మాటలతో చంద్రవర్మకు అంతా అర్థమైపోయింది. తను పండును కొరుకుతూ ఉండగానే తనకు కాలనాగు మాట్లాడే మాటలు తెలిసిపోయినాయి. ఆ క్షణం వరకు అది చేసే ధ్వని కేవలం పాము బుసలాగే ఉంది. ఆ పండును కొరకటంతో నీకు పశుపక్షాదుల భాష అవగతమైంది, అంటే తెలిసింది. మాంత్రికుడైన శంకుణ్ణి చేరటానికి అతని నుంచి అపూర్వ శక్తుల గల శంఖాన్ని నువ్వు దొంగలించడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది. అతడి భృత్యుడైన వింత అగ్నిపక్షి నుంచి, అంటే అతడి దగ్గర ఉండేటువంటి ఒక వింత పక్షి ఉంది కదా, దాని నుంచి ప్రమాదం రాకుండా నువ్వు మసులుకోవలసి ఉంటుంది. ఇప్పుడు నీవు అన్ని జీవరాశుల భాషలను అర్థం చేసుకోగలవు గనక నీ ప్రయత్నంలో విజయం సాధించే అవకాశం ఉంది అన్నది కాలనాగు. చంద్రవర్మలో ఎక్కడలేని ఉత్సాహం వెల్లివిరిసింది. అతడు కాలనాగు వైపు కృతజ్ఞత ఉట్టిపడే కళ్ళతో చూస్తూ, కాలనాగు, నువ్వు నాకు చాలా గొప్ప సహాయం చేశావు. ఇందుకు ప్రతిగా నా నుంచి నువ్వు కోరుతున్నదేమిటి అని అడిగాడు. కాలనాగు విచారంగా తలలను కిందికి వాల్చి, నువ్వు నాకు చేయవలసింది నేను ఏమంత పెద్దది కాదు, అయినా నువ్వు ఆ శంకుని నుంచి ఆ అపూర్వ శక్తులు గల శంఖాన్ని తెచ్చే వరకు నేను వేచి ఉండవలసి ఉంది అన్నది. అంటే నువ్వు నాకు సహాయం చేద్దువు కానీ ఇప్పుడు కాదు, నేను చెప్తా ఎప్పుడు చేయాలి అనేది అని అంటది. అనేసరికి కాలనాగు ఇలా జవాబిచ్చేసరికి చంద్రవర్మకు అది అడగదలిచిన సహాయం ఏదో ఇప్పుడే తెలుసుకోవాలని కోరిక పుట్టింది. అతడు కాలనాగు వైపు అనుమానంగా చూస్తూ, కాలనాగు, నువ్వు నిజంగా సర్పానివా లేక మానవుడివా అన్నాడు. నేను ఒకప్పుడు సర్పాన్ని కాదు, మానవుణ్ణే. శంకుడికి శిష్యుడిగా ఉండేవాణ్ణి. అతడు పంపగా కాపాలినికి హాని చేయటానికి వచ్చి ఆమెకు దొరికిపోయి ఇలా పామునైపోయాను. ఆ రోజు నుంచి నన్ను ఆమె ఒక బానిసలాగా ఉపయోగించుకుంటుంది. నీవు నీ ప్రయత్నంలో విజయం సాధించి వచ్చినట్టయితే నన్ను ఈ తుచ్చ జీవితం నుంచి కాపాడగలవు అన్నది కాలనాగు విచారంగా. ఈ మాత్రపు దానికి నువ్వు అంతకాలం వేచి ఉండడం అవసరం లేదు. ఇప్పుడే వెనుదిరిగి కాపాలిని దగ్గరికి వెళ్దాం. ఆమె నా మాటను తోసివేయలేదు. నీకు మళ్ళీ మానవ రూపం ప్రసాదించవలసిందిగా ఆమెను కోరతాను అన్నాడు చంద్రవర్మ. ఇందుకు కాలనాగు అంగీకరించలేదు. కాపాలిని సంగతి సొంతంగా నీకు తెలియదు వర్మ, ఒట్టి అనుమానం మనిషి. మనిద్దరము ఏకమై తనకేదో ద్రోహం తలపెట్టామని ఆమె భావించవచ్చు. అలా జరిగితే నాతో పాటు నీకు మరింతగా కీడు జరుగుతుంది. ఇంతకాలంగా ఈ సర్ప జీవితం గడుపుతున్నాను. మరికొద్ది రోజులు వేచి ఉండడం నాకేమంత కష్టం కాదు అన్నది కాలనాగు. చంద్రవర్మకు కాలనాగు మాటల్లో సత్యం ఉన్నట్లు తోచింది. ఈ మాంత్రికురాలు మంత్రగత్తలు నమ్మదగిన వారు కారు. ఏ క్షణంలో వాళ్ళు ఎవరిని గురించి ఎలాంటి అనుమానాలకు గురవుతారో ఊహించడం కష్టం. చంద్రవర్మ ఇలా ఆలోచించి చెట్టు దగ్గర నుంచి ముందుకు కదిలాడు. కాలనాగు తిరిగి ఎప్పటిలాగా అతడికి ముందుండి దారి చూపసాగింది. సరిగ్గా మిట్ట మధ్యాహ్నం వేళకు వాళ్ళిద్దరూ దట్టంగా ఉన్న అడవి ప్రాంతాన్ని దాటగలిగారు. ఎదురుగా పెద్ద కొండలు, లోయలు కనిపించినాయి. ఆ ప్రాంతాల్లో కూడా చెట్ల పొదలు ఉన్నవి కానీ అవి అంత చిట్టడివిలా కనిపించడం లేదు. చంద్రవర్మ, ఇక నేను వెనక్కు తిరిగి
వెళ్ళిపోతాను. కాపాలిని ఆజ్ఞ ప్రకారం నిన్ను ఈ అడవి దాటించాను. ఇక ముందుకు నీవు ఒంటరిగా వెళ్ళవలసిందే. ఆ కనిపించే కొండలు కనుమల్లో నువ్వు అడుగడుగున ప్రమాదాలను ఎదుర్కోవలసి రావచ్చు. కానీ నువ్వు దిట్టతనం కోల్పోకపోతే నీకు వచ్చిన పశుపక్షాదుల భాష వల్ల అన్ని గండాలను గడిచి విజయం సాధించగలవు అన్నది కాలనాగు. ఆ తర్వాత చంద్రవర్మ దగ్గర సెలవు తీసుకొని కాలనాగు వచ్చిన మార్గాన బుసలు కొడుతూ బయలుదేరింది. చెట్లలో అది కనబడుతున్నంత వరకు దానికేసి చూసి చంద్రవర్మ పెద్దగా నిట్టూరుస్తూ తను పోవలసిన మార్గం వైపు నడిచాడు. మార్గం అంతా చిన్న పెద్ద రాళ్లతోనూ ముళ్ళ పొదలతోనూ నిండి ఉన్నది. అక్కడక్కడ ఆకాశం అంటుతున్న మహావృక్షాలు ఉన్నాయి. ఆ ప్రాంతాలలో తిరిగేటువంటి మృగాలు పక్షులు చేసే అరుపులు చంద్రవర్మకు స్పష్టంగా వినబడుతున్నది. కానీ పూర్వంలా కాకుండా ఇప్పుడు ఆ ధ్వనులలో అతడికి అవి మాట్లాడుకునే మాటలు అర్థమవుతున్నాయి. ఏదో ఒక కొత్త జీవి తమ నివాస ప్రాంతంలో తిరుగుతున్నట్లు అవి ఒకదానికొకటి హెచ్చరించుకుంటున్నాయి. సూర్యుడు నడినెత్తి నుంచి పడమటికి వాలే వరకు చంద్రవర్మ సూటిగా ఉత్తరపు దిక్కుకేసి నడిచాడు. ఆ సరికి అతడికి ఆయాసంతో పాటు ఎక్కడా లేని ఆకలి పుట్టుకొచ్చింది. అతడు ఒక పెద్ద చెట్టు నీడకు వెళ్ళి దాని బోదకు నడుం వాల్చి కూర్చొని చుట్టూ అలా ఇలా చూశాడు. కనుచూపు మేరలో ఎక్కడ ఫలవృక్షాలు ఉన్న సూచనలు లేవు. అంటే ఎక్కడ కూడా తనకి ఫ్రూట్స్ ఉన్న ట్రీస్ కనిపించలేదు. ఏమైనా దుంపలు కందమూలాలు తిని కడుపు నింపుకోవటానికైనా అక్కడ ముళ్ళ పొదలు రాళ్లగుట్టలు తప్ప మరేమీ కనిపించలేదు. ఇక్కడ కాలం వృధా పుచ్చి లాభం లేదు. ఇంకా మరికొంత ముందుకు వెళితే ఎక్కడైనా ఫలవృక్షాలు కనబడవచ్చు అనుకుంటూ చంద్రవర్మ చెట్టు నీడ నుంచి లేచి బయలుదేరాడు. అతడు కొంత దూరం నడిచి ఒక పెద్ద రాయి మలుపు తిరిగేసరికి ఎదురుగా ఫలభారంతో వంగిపోయిన అనేక వృక్షాలు కనిపించాయి. చంద్రవర్మకు ఎక్కడ లేని ఆనందం కలిగింది. అతడు చిన్న చిన్న రాళ్లను ముళ్ళ పొదలను తప్పుకుంటూ వేగంగా ముందుకు నడిచాడు. 1-2 నిమిషాలు గడిచేసరికి శరీరాన్ని ఏవో వేడిగాల్పుడు తాకినట్టు అయిపోయింది. చంద్రవర్మ ఆశ్చర్యపడుతూ మరికొంత ముందుకు వెళ్ళాడు. అతడు నిలబడి ఉన్న చోటుకు దిగువగా ఒక పెద్ద వాగు కలకలలాడుతూ వేడి పొగలు వెడల గ్రక్కుతూ ప్రవహిస్తున్నది. అంటే వేడి వేడి నీళ్లు ఉండేటువంటి ఒక పెద్ద వాగు కనిపించింది. చంద్రవర్మ ఆ వింత వాగును చూస్తూనే ఆశ్చర్యపోయాడు. ఎక్కడో అగ్నిపర్వతం నుంచి ఆ వేడి నీరు ప్రవాహం కట్టి వేడి గాడుపులు వెదజల్లుతూ జాలువారుతున్నదని అతడు అనుకున్నాడు. తను ఆకలికి మాడి చావకుండా ఉండాలంటే ఎట్టి పరిస్థితుల్లోనైనా తను ఈ వేడి నీటి వాగును దాటాక తప్పదు. ఫలభారంతో వంగి ఉన్న వృక్షాలన్నీ వాగుకు అవతలి ఒడ్డున ఉన్నాయి. అంటే ఆ అవతలి ఒడ్డుకు వెళ్తేనే ఆ ఫలాలు ఉన్నటువంటి ఆ ట్రీస్ ఫ్రూట్స్ తోటి ఉన్న ట్రీస్ చేరుకోగలడు. ఈయన ఆకలిని తీర్చుకోగలడు. ఏమి చేయటమా అని చంద్రవర్మ ఆలోచించేంతలో ఒక మహాసర్పం మిట్టగా ఉన్న ప్రదేశాన్ని నుంచి నిలువున తాడి చెట్టులా లేచి తలభాగం వాగుకు అవతల పడేలా వాలింది. తర్వాత తలతో ముందుకు పాకుతూ తోకను కొంచెం కొంచెంగా కదిలిస్తున్నది. అదే సమయంలో 4-5 కోతులు కిచకిచమంటూ చెట్ల మీద నుంచి దిగి వాగుకు అడ్డంగా తాగడిలా ఉన్న సర్పం మీద నుంచి నడిచి అవతలి వైపు పరిగెత్తినాయి. తను ఈ వేడి నీటి వాగును దాటాలంటే ఆ కోతులలాగే సాహసించి ఆ పెనుపాము వెన్ను మీదుగా అవతలికి పరిగెత్తవలసి ఉంటుందని చంద్రవర్మ గ్రహించాడు. ఆ ప్రయత్నం కూడా పాము తన శరీరాన్ని అవతలి ఒడ్డుకు లాక్కోకముందే చేయాలి. ఇలా అనుకుంటూ చంద్రవర్మ ఉన్న చోటు నుంచి కదిలి ఒక్క ఉరుకున పాము ఉన్న చోటుకు వెళ్ళి దాని వెన్ను మీదుగా అవతలి ఒడ్డుకు పరిగెత్తసాగాడు. మరి మధ్యలో ఆ పాము ఏమైనా బుసలు కొడుతూ మళ్ళీ లేచి చంద్రవర్మ వైపు వచ్చిందా? మరి ఏం చేసింది? చంద్రవర్మ సర్పం వెన్నుపై నుంచి పరిగెత్తుతో ప్రవాహం మధ్యకు చేరుకుంటాడా లేదా? ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం.